హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో 108 స్తంభాల శివాలయం. ఈ శివాలయం బిక్కవోలు సమీపాన గల ఇళ్లపల్లి గ్రామంలో ఉందండి. ఈ ఆలయానికి వెళ్ళడానికి సరైన రవాణా సౌకర్యం లేదు. టూ వీలర్లో కానీ ప్రత్యేకంగా ఆటో టూ అండ్ ఫ్రో కట్టించుకుని వెళ్ళాలి. మాకు ఆటో వారు టూ అండ్ ఫ్రోకి 400 ఛార్జ్ చేశారు. ఈ టెంపుల్ దగ్గర 1.5 అవర్ వెయిట్ చేశారు. కొత్తగా వెళ్ళేవారు టూ అండ్ ఫ్రో ఆటో కట్టించుకొని వెళ్ళడం మంచిది. త్రోవ పొడుగున ఇరువైపులా పచ్చటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి. బిక్కవోలు నుంచి ఇళ్లపల్లి సుమారు 4 కిలోమీటర్ల దూరం ఉంటుందట. నిజానికి శ్రీ సత్యరామ తిలక్ ఆశ్రమం అండి. 108 స్తంభాల గుడి శివపురం ఇళ్లపల్లి అని అంటారు. ఈ వీడియోలో మనము చూడవలసినది సూక్ష్మంగా శివలింగాల అభిషేకం, ప్రాణశక్తి కలిగిన స్వామివారి లింగరూప దర్శన, జంటనాగుల అభిషేకం, అన్నపూర్ణాదేవికి బియ్యం సమర్పణ. ప్రథమంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు, తరువాత జంటనాగుల అభిషేకం.
ప్రతి స్తంభం క్రింద ఒక చిన్న శివలింగం ఉంటుందండి. ఆ లింగానికి మనం అభిషేకం చేయాలి. ఈ ఆలయంలో 108 స్తంభాలు ఉన్నాయండి. ఒక్కొక్క స్తంభానికి క్రింది భాగంలో ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మీద అభిషేకం చేస్తే ఆ నీరు గర్భగుడిలో ఉన్న పాదరస శివలింగం మీద పడుతుంది. ఈ పాదరస శివలింగం ప్రాణశక్తి కలిగిన లింగం అని పూజారి గారు చెప్పారు. భక్తులందరూ ఈ 108 శివలింగాల మీద అభిషేకం చేస్తారు. ఒక్కొక్క స్తంభం మీద 1108 శివలింగాలు ఉంటాయి. అన్ని నక్షత్రాల వారికి సరిపోయే విధంగా ఈ 108 స్తంభాలు అమర్చారు. శ్రీనివాస్ శ్రీదేవి చాహిల్ శ్రీచరణ్ నైనిక వ్యాపార బుద్ధిరస్తు ఇష్టకామేశ్వరి సమేత రామరస్మింగేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.
నా పేరు తిలక్ శర్మ. ఇది తూర్పుగోదావరి జిల్లా బెక్కోలి మండలం శివపురం అనే నూతన గ్రామం. బెక్కోలి మండలం శివపురం అనే నూతన గ్రామం. ఇది ఎల్లపల్లి గ్రామ పంచాయతీలో ఉంటుంది. ఇక్కడ 108 స్తంభాలతోటి నిర్మింపబడిన శివాలయం. ఒక్కొక్క స్తంభానికి 1108 శివలింగాలు ఉంటాయి. అలాగే ప్రతి స్తంభంలోనూ ఒక శివలింగం ఉంటుంది. అంటే అది అదనంగా దాని మీద నీళ్లు పోసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఉంటుంది. 108 స్తంభాల్లో నీరు ఎక్కడ పోసినా గర్భాలయంలోకి ప్రవేశించి గర్భాలయంలో ఉన్న ప్రధాన శివలింగం పాదరసలింగం. పాదరసలింగం ప్రాణశక్తి కలిగిన శివలింగం. ప్రాణశక్తి కలిగిన శివలింగం అని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే దాని నిజస్వరూపం వచ్చి వెండి కలర్లో ఉంటుంది. మనం చూస్తూ ఉండగానే 5 నిమిషాల్లో బంగారపు వర్ణంగా మారిపోతుంది. అంచేత దాంట్లో ప్రాణశక్తి ఉంది కాబట్టి ఆ చలనం అనేది ఉంటుంది. అలాంటి మహా యోగ్యత గల శివలింగం మీద నీళ్లు పోసుకునే మహాభాగ్యం ఏంటి అంటే గర్భాలయంలోకి ప్రవేశించేలా చేయరు. కానీ 108 స్తంభాల్లో ఎక్కడ పోసినా గర్భాలయంలోకి ప్రవేశించి ఆయన మీద 108 దారులుగా పడుతుంది. ఆ యొక్క ఆలయాన్ని 11 సార్లు ప్రదక్షిణ చేసి ఆలయ దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే మొదటగా బియ్యం తెచ్చుకోండి, అన్నపూర్ణాదేవి పాదాల మీద పోయండి అనేది మాకు ఇక్కడ నియమం. అంటే వారి శక్తానుసారం తెచ్చుకోవచ్చు బియ్యం, అది లిమిట్ లేదు. ఆ బియ్యాన్ని మేము ప్రజలకి, పేద ప్రజలకి ఇంటికి క్యారేజీలు పంపిస్తాం. ఊరికి 10 మంది చొప్పున 3 ఊళ్ళో 30 మందికి. ఇది మేము గత 18 సంవత్సరాలను బట్టి చేస్తూ ఉన్నాం. గుడి మాత్రం కట్టి 6వ సంవత్సరం. మేము చేసే కార్యక్రమం 18 సంవత్సరాలు బట్టి. కనుక మాతో పాటు అందరూ చేయాలనే చిన్న సదుద్దేశంతో ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు శక్తానుసారం బియ్యం తెచ్చుకోండి అనేది చెప్పడం బలమైన కారణం. అమ్మ వచ్చారా? అందరూ వచ్చారు. రండి అందరూ రండి. వారి వెనక నుంచి పక్కకు వచ్చేసేయండి. శివలింగం కనబడేలాగా పక్కకు వచ్చేసేయండి. ఇప్పుడు మనకి నిజస్వరూపం వచ్చి వెండి కలర్లో ఉంటుంది. ఇప్పుడు బంగారపు రంగు ఆయన అంతటా ఆయన అయిన బంగారపు రంగు. దాని నిజస్వరూపం వచ్చి వెండి కలర్. నిజస్వరూపం నుంచి మళ్ళీ తిరిగి 5 నిమిషాల్లో మళ్ళీ తిరిగి బంగారం అవుతుంది. ఓం నమః శివాయ, 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 ఓం నమః. అది నిజస్వరూపం. ఈ నిజస్వరూపం నుంచి మళ్ళీ తిరిగి బంగారం అవుతుంది. పక్కన లింగాష్టమం ఉన్నాయి, చదవండి వచ్చిన వాళ్ళందరూ. వాడి మీద ఉంది కదా, చదవండి, పైకి చదవండి. సురాచితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రమాణితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులోపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణిభూషితలింగం పణిపతి వేష్టిత శోభితలింగం దక్ష సుయజ్ఞ నినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార శోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావై భక్తి విరేవచలింగం జనకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్పధరాచితలింగం
తర్వాత కొబ్బరికాయ కొట్టింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. కొత్తగా చేసిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. భక్తులు తీసుకువచ్చిన బియ్యము అన్నపూర్ణ అమ్మవారి దగ్గర వేస్తే అవి అన్నపూర్ణ అమ్మవారి పాదాల వద్దకు చేరుతాయి. దేవాలయం కమిటీ వారు చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న వృద్ధులకు, అనాథలకు సుమారు 30 మందికి పైగా రోజు 2 పూటల భోజనం క్యారియర్ ద్వారా పంపుతారు. భక్తులు సమర్పించిన బియ్యం కూడా ఈ అన్నదానంలో కలుస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే భూగర్భ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉందండి. తరువాత వీడియోలో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్మార్ట్ RBL ఛానల్.